షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ బిన్ హాదీ హత్యతో బంగ్లాదేశ్ మరోసారి భగ్గుమంది. విద్యార్థి ఉద్యమంతో హసీనా ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కీలక పాత్ర పోషించిన అతడు ఇప్పుడు దుండగల చేతిలో ప్రాణాలు కోల్పోవడంతో ఆగ్రహ జ్వాలలు రేకెత్తాయి. నిరసనకారులు రోడ్డెక్కడంతో పరిస్థితి హింసాత్మకంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇందుకే ఎవరి ఉస్మాన్ హాదీ అంటే గతేడాది జూలైలో అవామీ లీగ్ నేత నాటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో కీలక పాత్ర పోషించిన విద్యార్థి నాయకుడు. ఆ ఉద్యమం నుంచే పుట్టుకొచ్చిన ఇంక్విలాబ్ మంచ్ రాజకీయ సంస్థలో కన్వీనర్ గా కీలక బాధ్యతలు చేపట్టాడు. కొన్నాళ్ల క్రితం భారత్ కు వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేశాడు. గతేడాది విద్యార్థుల తిరుగుబాటులో కీలకంగా వ్యవహరించినప్పటికీ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇంక్విలాబ్ మంచ్ ను రాజకీయ పార్టీగా గుర్తించలేదు. ఈ పార్టీ వచ్చే ఏడాది జరిగే జాతీయ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధించింది. దీంతో ఉస్మాన్ హాదీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యాడు. ఢాకా 8 నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన హాదీ డిసెంబర్ 12న ఎన్నికల ప్రచారంలో ఉండగా అతడిపై దాడి జరిగింది. హాదీ ఆటోలో వెళ్తూ ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి అతి సమీపం నుంచి అతనిపై కాల్పులు జరపడం జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన హాదీని ఢాకా మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గత శనివారం మెరుగైన వైద్యం కోసం సింగపూర్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ అతడు గురువారం ప్రాణాలు విడిచాడు. తూటా గాయం కారణంగా హాదీ మెదడుకు తీవ్ర గాయమైందని కూడా వైద్యులు వెల్లడించారు. హాదీ మరణ వార్త తెలియగానే బంగ్లాదేశ్లో అల్లర్లు ఒక్కసారిగా కూడా చెలరేగిపోయాయి. నిరసనకారులు ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్నారు. అవామీ లీగ్ కార్యాలయాలే కాకుండా ప్రముఖ మీడియా సంస్థలైన ప్రథోమాలో, డైలీ స్టార్ ఆఫీసులకు నిప్పు పెట్టారు. జర్నలిస్టులు భవనాలపై చిక్కుకుపోయి ప్రాణభయంతో గడిపారు. ప్రస్తుతం బంగ్లాదేశ్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేసే పరిస్థితి వచ్చింది. మొహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఒకరోజు సంతాప దినం ప్రకటించినప్పటికీ ఆగ్రహం మాత్రం అక్కడ తగ్గడం లేదు. వచ్చే ఏడాది జరగబోయే ఎన్నికల ముందు ఈ హత్య బంగ్లాదేశ్ను మరో అంతర్యుద్ధం వైపు నెడుతోందా అనే అనుమానాలు కూడా ప్రస్తుతం వ్యక్తమవుతూ ఉన్నాయి.